నమస్కారం కుంభరాశి జాతకులారా, మీకు మే 5లోపు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మీరు మళ్లీ పునర్జన్మ పొందబోతున్నారు. అసలు నిజం తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే విషయాలు సాధారణ జాతక ఫలితాలు కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పే సూచనలు. ఎన్నో రోజులుగా మీ మనసులో ఉన్న బాధలు, ఆందోళనలు, నిద్రలేని రాత్రులు, ఎదురుచూసిన సమాధానాలు అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ ముందుకు రాబోతున్నాయి. కుంభరాశివారికి ఈ సమయం ఎంతో విశేషమైంది. ఎందుకంటే గ్రహస్థితులు శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఎందుకంటే గ్రహస్థితులు, కాలచక్రం, దైవానుగ్రహం అన్నీ కలిసి మీకు కొత్త జీవితం ప్రారంభమయ్యేలా సూచిస్తున్నాయి. వీడియోలోకి వెళ్లే ముందు కుంభరాశి జాతకులారా, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎంతో సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. మీరు చేయాల్సినటువంటి పూజా విధానాల గురించి, ప్రత్యేకమైన పరిహారాల గురించి, మీ జీవితంలో జరగబోయే మార్పుల గురించి ప్రతి అంశాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేస్తే మేం వీడియో పెట్టిన మరుక్షణం మీకు నోటిఫికేషన్ అందుతుంది. కుంభరాశివారు సాధారణంగా బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల ఎంతో బాధను మోస్తూ ఉంటారు. ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా కష్టాలు భరిస్తారు. మీ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను? నా అదృష్టం ఎప్పుడు మారుతుంది? నన్ను అర్థం చేసుకునేవారు ఎప్పుడు వస్తారు? నేను కోల్పోయింది తిరిగి వస్తుందా? ఇవన్నీ మీ మనసులో తిరుగుతున్న ప్రశ్నలు. అయితే ఇప్పుడు కాలం మీ వైపు తిరుగుతోంది. మే 5లోపు మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన మార్పు ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా జరిగేదిగా అనిపించినా నిజానికి ఇది చాలా కాలంగా మీకోసం సిద్ధమవుతున్న దైవ సంకేతం. మీరు పాత జీవితాన్ని ముగించి కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నారు. అందుకే దీన్ని పునర్జన్మతో పోలుస్తున్నారు. మీ ఆలోచనలు మారుతాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ల అసలు స్వరూపం తెలుస్తుంది. మీకు ఉపయోగపడని సంబంధాలు దూరమవుతాయి. మీకు మంచిని తీసుకొచ్చే కొత్త వ్యక్తులు దగ్గరవుతారు. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు వృధా కావు, అవే మీకు బలమయ్యాయి. మిమ్మల్ని దిగజార్చాలని చూసిన వాళ్ళు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడతారు. మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. నేను కూడా సాధించగలను అనే నమ్మకం బలపడుతుంది. ఈ నమ్మకమే మీ విజయానికి తొలిమెట్టు. ఆర్థికంగా కూడా మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు రావచ్చు. ఎవరైనా ఇవ్వాల్సిన సొమ్ము తిరిగి మీ చేతికి చేరవచ్చు. ఉద్యోగంలో ఎదురుచూస్తున్న అవకాశం మీ ముందుకు రావచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త డీల్ రావచ్చు. ఇంట్లో డబ్బు విషయంలో టెన్షన్ తగ్గుతుంది. మీరు కొత్త ప్లాన్ ప్రారంభించాలని అనుకుంటే ఇదే సరైన సమయం. కుటుంబ విషయాల్లో కూడా మార్పు ఉంటుంది. మీతో మాట్లాడని వ్యక్తి మళ్లీ మాట్లాడవచ్చు. దూరమైన బంధువు దగ్గరవ్వవచ్చు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి. ముఖ్యంగా మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకోనివారు ఇప్పుడు మీ సలహా కోసం ఎదురుచూస్తారు. అలాగే ప్రేమ విషయాల్లో కూడా కుంభరాశివారికి విశేషమైన మార్పు కనిపిస్తుంది. మీ మనసులో ఎవరైనా ఉంటే వారి నుండి మంచి స్పందన రావచ్చు. పాత అపార్థాలు తొలగిపోవచ్చు. ఒంటరిగా ఉన్న కుంభరాశివారికి కొత్త పరిచయం కలగవచ్చు. కాని తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకండి. ఈసారి మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ భవిష్యత్తులో ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. అలాగే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. ఎక్కువగా ఆలోచించటం, టెన్షన్ పడటం తగ్గించాలి. నిద్ర సరిగ్గా తీసుకోవాలి. ఉదయం లేవగానే దేవుడి పేరును జపించండి. నీరు ఎక్కువగా తాగండి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా బలంగా ఉంటుంది. ఇక మే 5వ తేదీలోపు మీకొక సంకేతం కూడా రావచ్చు. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, ఎవరైనా చెప్పిన మాట కావచ్చు, లేదా మీరు చూసిన ఒక కల కూడా కావచ్చు. ఆ సంకేతాన్ని మాత్రం తేలికగా తీసుకోకండి. ఎందుకంటే దైవం చాలాసార్లు మనతో ఇలా మాట్లాడుతుంది. మీ అంతరాత్మ ఏది చెబితే అది వినండి. మీరు గతంలో చాలామందికి సహాయం చేశారు, కాని ప్రతిఫలం రాలేదని బాధపడ్డారు. ఇప్పుడు అదే పుణ్యం మీకు తిరిగి వస్తుంది. దేవుడు ఆలస్యంగా ఇస్తాడు, కాని అద్భుతంగా ఇస్తాడు. మీరు కోల్పోయిన గౌరవం, ధనం, ఆనందం అన్నీ మళ్లీ తిరిగి రావచ్చు. ఈ మధ్య మీకు ఏ పని మొదలు పెట్టాలన్నా భయం వేసి ఉండొచ్చు. ఇది కూడా ఫెయిల్ అయితే అని మీకు అనుమానం కలగవచ్చు. కాని ఇప్పుడు ఆ భయం వదలాలి.
ఎందుకంటే మీ రాశికి ధైర్యాన్ని ఇచ్చే సమయం వచ్చింది. మీరు మొదలుపెట్టే పని ఈసారి మంచి ఫలితాన్నిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, మీ చుట్టూ 2 వ్యక్తులు మీపై అసూయతో ఉన్నారు. వారు మీ ముందు మంచిగా మాట్లాడినా వెనక మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశముంది. అందుకే మీ ప్లాన్లను అందరితో పంచుకోకండి. మీరు సాధించే వరకు నిశ్శబ్దంగా పనిచేయండి. విజయం వచ్చిన తర్వాత ప్రపంచమే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. దైవానుగ్రహం పొందటానికి ప్రతిరోజూ ఉదయం కాని లేదా సాయంత్రం కాని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. శనివారం రోజు నువ్వుల నూనె దీపం వెలిగించండి. పక్షులకు గింజలు వేయండి. ఇలా చేస్తే అడ్డంకులు తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది. మీ జీవితంలో పునర్జన్మ అంటే శరీరం మార్చుకోవటం కాదు, మీలోని పాత బాధలు చనిపోవటం, కొత్త ఆశలు పుట్టడం, పాత భయాలు పోవటం, కొత్త ధైర్యం రావటం, పాత కన్నీళ్లు ఆగిపోవటం, కొత్త నవ్వులు మొదలవటం. ఇదే మీకు జరగబోతోంది. మీ 5వ తేదీలోపు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఇంటి విషయం కాని, ఉద్యోగం కాని, డబ్బు విషయంలో కాని, సంబంధాల విషయంలో కాని ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి మీకు ఎదురవుతుంది. ఆ సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకండి. 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయం తర్వాత 6 నెలల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు చాలాసార్లు నా అదృష్టం ఎప్పుడు మొదలవుతుంది అని అనుకున్నారు. ఇప్పుడు అదే సమయం దగ్గర పడింది. మీ కర్మ ఫలితం ఇప్పుడు మీ ముందుకు వస్తోంది. మీరు చేసిన మంచికి ఫలితం తప్పకుండా వస్తుంది. కాని కాస్త ఓపికగా ఉండండి. ఈ వీడియో చూస్తున్న కుంభరాశివారిలో చాలామందికి గతంలో మోసం జరిగింది. నమ్మిన వాళ్లు దూరమయ్యారు. స్నేహితులు వదిలేశారు. ప్రేమలో మీరు బాధపడ్డారు. కుటుంబంలో మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. కాని ఈ అనుభవాలే ఇప్పుడు మీకు జ్ఞానంగా మారాయి. ఇకపై ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు మళ్లీ నవ్వబోతున్నారు, మళ్లీ గెలవబోతున్నారు, మళ్లీ అందరి ముందు నిలబడబోతున్నారు. అందుకే ఈ కాలాన్ని పునర్జన్మ అంటున్నారు. మీరు గతంలోని బలహీన వ్యక్తి కాదు. ఇప్పుడు మీరొక కొత్త మనిషి. మే 5 తర్వాత మీ జీవితంలో వేగం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు మొదలవుతాయి. ఇంట్లో శుభవార్త వినిపిస్తుంది. ఒక మంచి అవకాశం తలుపు తడుతుంది. దాన్ని మిస్ అవ్వకండి. భయంతో వెనక్కి తగ్గకండి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన కుంభరాశివారు గుర్తుంచుకోవలసిన మాట ఒక్కటే, మీ కష్టాలకు ముగింపు దగ్గరలో ఉంది. మీరు ఒంటరిగా లేరు. దైవం మీ వెంటే ఉంది. ఆలస్యమైన విజయం ఖచ్చితంగా మీ సొంతమవుతుంది. మీ ఇంట్లో దేవుడి ముందు ఒక దీపం వెలిగించి మనసులో కోరుకున్న కోరికను చెప్పండి. 5 రోజుల్లోనే దానికి దారి కనిపించటం మొదలవుతుంది. నమ్మకం ఉంచండి. మంచి రోజులు మీ తలుపు తడుతున్నాయి. మే 5వ తేదీలోపు కుంభరాశివారి యొక్క జీవితంలో జరిగే ఈ మార్పు నిజంగా ఆశ్చర్యకరమైంది. మీరు మళ్లీ పుట్టినట్లే జీవితం మారబోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండి ముందుకు సాగండి. కుంభరాశివారికి ఈ కాలంలో మరో ముఖ్యమైన మార్పు ఏంటంటే, మీలో దాగి ఉన్న ప్రతిభ బయటకు రావటం. ఇప్పటివరకు మీరు చాలా పనులు చేయగలిగినా పరిస్థితులు సహకరించకపోవటం వల్ల మీరు వెనకబడి ఉండవచ్చు. కాని ఇప్పుడు మీకొక అవకాశం వస్తుంది. మీ మాట, మీ తెలివి, మీ ఆలోచనల విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన పనిని ఇతరులు గౌరవంగా తీసుకుంటారు. మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని నాయకుడిగా చూడటం మొదలు పెడతారు. చాలామందికి ఈ సమయంలో ఉద్యోగ మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మీరు పనిచేస్తున్న చోట ఒత్తిడి, అసంతృప్తి, జీతం తక్కువగా ఉండటం, గౌరవం లేకపోవటం వంటి సమస్యలు ఉంటే ఇప్పుడు కొత్త మార్గం కనిపించవచ్చు. మీకు సరిపోయే కొత్త ఉద్యోగం, మంచి అవకాశం లేదా మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. వ్యాపారం చేసే కుంభరాశివారికి ఇది మరింత మంచి సమయం. కొత్త కస్టమర్లు రావచ్చు. ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. గతంలో నష్టపోయిన వ్యాపారం మళ్లీ లాభాల్లోకి రావచ్చు. మీరు కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలని ఆలోచిస్తే చిన్న స్థాయిలో మొదలు పెట్టండి. ఈ చిన్న అడుగు తర్వాత పెద్ద విజయం కావచ్చు. కుటుంబంలో కూడా మీ పైన ప్రేమ పెరుగుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు ఇప్పుడు మీ నిజాయితీని తెలుసుకుంటారు. మీ కష్టాన్ని గమనించని వారు కూడా ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఒక మంచి కుటుంబ కార్యక్రమం జరిగే అవకాశం కూడా ఉంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చ మొదలవుతుంది. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు చాలా కాలంగా కోల్పోయిన ఆనందం మళ్లీ తిరిగి వస్తుంది. చిన్న చిన్న విషయాల్లో సంతోషం కనిపిస్తుంది. ఉదయం లేవగానే మనసులో ప్రశాంతత ఉంటుంది. రాత్రి పడుకునే సమయానికి టెన్షన్ తగ్గిపోతుంది. మీరు మళ్లీ నవ్వటం మొదలు పెడతారు. ఇది చిన్న విషయం కాదు. మనసు ప్రశాంతంగా ఉండటం గొప్ప వరం. కుంభరాశివారు ఎక్కువగా ఆలోచించే స్వభావం కలవారు. అందుకే కొన్ని అవకాశాలు మీ ముందే ఉన్నా కూడా మీరు సందేహంతో వదిలేశారు. కాని ఇప్పుడు అదే అలవాటు మార్చుకోవాలి.
మీ ముందుకు వచ్చిన అవకాశాన్ని వెంటనే తిరస్కరించకండి. 1-2 సార్లు ఆలోచించి మీ మనసు చెప్పిన మాట వినండి. ఈసారి మీ అంతరాత్మ మీకు సరైన దారి చూపిస్తుంది. మీ 5వ తేదీలోపు కొందరికి ప్రయాణ యోగం కూడా ఉంది. చిన్న ప్రయాణం కావచ్చు, దేవాలయ దర్శనం కావచ్చు, బంధువుల ఇంటికి వెళ్లటం కావచ్చు, లేదా ఉద్యోగం కోసం బయటకు వెళ్లటం కావచ్చు. ఈ ప్రయాణం ద్వారా మీకు కొత్త ఆలోచన వస్తుంది. కొందరికి కొత్త పరిచయం కూడా కలగవచ్చు. మీరు చాలా కాలంగా ఒక కోరికను మనసులో పెట్టుకుని ఉండొచ్చు. అది ఇల్లు కొనటం గురించి కాని, వాహనం కొనటం గురించి కాని, విదేశీ అవకాశం గురించి కాని, పెళ్లి విషయం కాని, కుటుంబ సమస్య పరిష్కారం గురించి కాని. ఇప్పుడు ఆ కోరిక నెరవేరే దిశగా కదలిక మొదలవుతుంది. ఒక్కసారిగా జరగకపోయినా దానికి మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. మీకు ఇబ్బంది కలిగించిన ఒక వ్యక్తి ఈ సమయంలో మీ జీవితంలో నుండి దూరమయ్యే అవకాశముంది. కొందరు మన జీవితంలో ఉండటానికి కాదు, మనకు పాఠం చెప్పటానికి వస్తారు. ఆ పాఠం పూర్తయిన తర్వాత వారు వెళ్లిపోతారు. కాబట్టి ఎవరైనా దూరమైతే బాధపడకండి, అది మీ మంచికే అనే విషయాన్ని గమనించండి. కుంభరాశివారికి శని ప్రభావం వల్ల ఆలస్యం ఎక్కువగా ఉంటుంది. కాని ఒకసారి ఫలితం వస్తే అది స్థిరంగా ఉంటుంది. అందుకే ఇప్పటివరకు ఆలస్యమైన ప్రతి పని ఇప్పుడు పటిష్టంగా జరిగే అవకాశముంది. మీరు పడ్డ కష్టం వృధా కాదు. ఆలస్యంగా వచ్చిన విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. మీకు ఈ మధ్య ఒంటరిగా అనిపించి ఉండవచ్చు. ఎవరికీ చెప్పుకోలేని బాధ, అర్థం చేసుకోలేని మనసు, నిశ్శబ్దంగా ఏడ్చిన రోజులు కూడా మీకు ఉండవచ్చు. కాని ఇప్పుడు ఆ దశ ముగుస్తోంది. మీ మనసును అర్థం చేసుకునే ఒక వ్యక్తి మీకు దగ్గరవుతారు. తను స్నేహితుడు, స్నేహితురాలు కావచ్చు, బంధువు కావచ్చు, భాగస్వామి కూడా కావచ్చు. అలాగే డబ్బు విషయాల్లో ఒక సలహా: ఈ సమయంలో అనవసర ఖర్చులు తగ్గించండి. మీకు వచ్చే డబ్బులో కొంత సేవ్ చేయండి. ఎందుకంటే త్వరలో ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. అప్పుడు ఆ డబ్బు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆలోచించకుండా ఖర్చు చేస్తే తర్వాత పశ్చాత్తాపం రావచ్చు. ఆరోగ్యంగా ఉండటానికి ఉదయం 10 నిమిషాలు నడవండి. ఎక్కువగా నీరు తాగండి. కోపాన్ని తగ్గించుకోండి. మొబైల్ ఎక్కువసేపు చూడకండి. రాత్రి ఆలస్యంగా నిద్రపోకండి. మీ ఆరోగ్యం బాగుంటే అదృష్టం కూడా బలంగా పనిచేస్తుంది. ఈ సమయంలో మీ కలలు కూడా కొన్నిసార్లు సంకేతాలనిస్తాయి. దేవాలయం కలలో కనిపించటం, నీరు కనిపించటం, పూలు కనిపించటం, వెలుగు కనిపించటం, ఇవన్నీ కూడా శుభ సూచనలు. పాత ఇల్లు, చీకటి, పాము, పాడైన వస్తువులు కనిపిస్తే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం లేవగానే దేవుడి పేరును స్మరించండి. మీరు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ మీకు రావచ్చు. ఒక పాత స్నేహితుడు మిమ్మల్ని సంప్రదించవచ్చు. గతంలో కోల్పోయిన సంబంధం మళ్లీ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. కాని గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకండి. ఈసారి తెలివిగా ముందుకు వెళ్ళాలి. కుంభరాశి మహిళలకు ఈ కాలం ప్రత్యేకంగా శుభప్రదం. ఇంట్లో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ ఇస్తారు. అంటే ఇదివరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన మీ కుటుంబ సభ్యులు ఇప్పుడు మీ మాటకు విలువనిస్తారు. మీరు చాలా కాలంగా చెయ్యాలనుకున్న పని మొదలవుతుంది. మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. కొందరికి ఆభరణం, బహుమతి లేదా శుభవార్త లభించే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి పురుషులకి ఉద్యోగం, ధనం, గౌరవ యోగాలు కనిపిస్తున్నాయి. మీరు తీసుకున్న బాధ్యత సక్సెస్ అవుతుంది. కుటుంబానికి మీరు అండగా నిలుస్తారు. మీ మీద నమ్మకం పెరుగుతుంది. ఇతరులు కూడా మీ సహాయాన్ని కోరతారు. విద్యార్థులకి కూడా ఇది మంచి సమయం. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో అర్థం కాని విషయాలు ఏవైనా ఉన్నట్లయితే ఇప్పుడు సులభంగా అవి అర్థమవుతాయి. పరీక్షల్లో మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో దేవుడి స్థలాన్ని శుభ్రంగా ఉంచండి. ప్రతిరోజు దీపం వెలిగించండి. పసుపు, కుంకుమతో పూజ చేయండి. ఇది మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. నెగటివ్ వాతావరణాన్ని తగ్గిస్తుంది. మే 5 తర్వాత మీకొక కొత్త దారి తెరుచుకుంటుంది. అది చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో చాలా పెద్ద మార్పుకు కారణమవుతుంది. కొన్నిసార్లు దేవుడు పెద్ద వరాన్ని కూడా చిన్న అవకాశంగా పంపిస్తాడు. అందుకే ప్రతి అవకాశాన్ని గౌరవంగా చూడండి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న అవమానాలు, కన్నీళ్లు, నిరాశ అన్నీ ఇప్పుడు మీకు బలంగా మారబోతున్నాయి. ఎందుకంటే బాధ అనుభవించిన వారే నిజమైన విజయాన్ని ఆస్వాదిస్తారు. మీరు ఇప్పుడు అదే దశలో ఉన్నారు. కొందరికి కొత్త ఇల్లు మారే యోగం ఉంది. కొంతమంది కుంభరాశి వారికి ఇంటి రెనోవేషన్ ప్రారంభమవుతుంది. కొందరికి వాహనం కొనుగోలు అవకాశముంటుంది. కొందరికి విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఫలితం వేరుగా ఉన్నా సరే మార్పు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఈ మధ్యకాలంలో చాలా మందిని కోల్పోయినట్లు అనిపించి ఉండవచ్చు. కాని నిజానికి మీరు తప్పు వ్యక్తులను మాత్రమే కోల్పోయారు. ఇప్పుడు సరైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఇదే దైవకృప. ఒక విషయం మాత్రం కుంభరాశివారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మీ ఆనందాన్ని అందరితో పంచుకోకండి. మీ నిర్ణయాలను అందరికీ చెప్పకండి. మీరు సాధించే వరకు నిశ్శబ్దంగా పనిచేయండి. ఎందుకంటే మీ విజయాన్ని అందరూ చూడగలరు, కాని
మీ ప్రయాణాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. మీరు మళ్లీ పుట్టబోతున్నారు అంటే మీలోని కొత్త వ్యక్తి బయటకు వస్తున్నాడు. ధైర్యంగా ఉండే మీరు, ఆత్మవిశ్వాసం కలిగిన మీరు, గెలవాలని నిర్ణయించుకున్న మీరు బయటకు వస్తున్నారు. ఇక పాత బలహీనతలకు చోటులేదు. దైవం మీకు చెప్పే సందేశం ఒక్కటే, ఇప్పటివరకు ఏడ్చావు ఇక నవ్వు అని, ఇప్పటివరకు ఓపిక పట్టావు ఇక ఫలితం తీసుకో అని, ఇప్పటివరకు భయపడ్డావు ఇక ముందుకు అడుగు వెయ్యి అని. మే 5వ తేదీలోపు ఒక మంచి వార్త మీరు వింటారు. మీ హృదయం చాలా రోజుల తర్వాత సంతోషంతో నిండిపోతుంది. మీ కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. మీరు దేవుడికి కృతజ్ఞతలు చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి కుంభరాశివారు నమ్మకంతో ఉండండి. మీ సమయం మొదలైంది. మీ అదృష్టం మేల్కొంటోంది. మీరు కోల్పోయింది తిరిగి వస్తుంది. మీరు కోరుకున్నది చేరువలో ఉంది. మీరు ఊహించని మార్పు మీ జీవితంలోకి వస్తుంది. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయండి. పేదవారికి అన్నదానం చేయండి. ఒక పక్షికి గింజలు వేయండి. ఇంట్లో దీపం వెలిగించి మీ కోరికను దేవుడికి చెప్పండి. త్వరలోనే ఖచ్చితంగా మార్పును చూస్తారు. కుంభరాశివారికి ఇది ముగింపు కాదు, కొత్త ఆరంభం. ఇది సాధారణమైన సమయం కాదు, పునర్జన్మ సమయం. మీరు సిద్ధంగా ఉండండి. మంచి రోజులు మీ ముందే నిలబడి ఉన్నాయి. కుంభరాశివారికి ఈ సమయం ఎందుకు ఇంత ప్రత్యేకమంటే, కొన్నిసార్లు మన జీవితంలో మార్పు రావటానికి ముందు నిశ్శబ్దం ఉంటుంది. అన్నీ ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఏ పని జరగదని భావిస్తాం. కాని అదే సమయంలో లోపల పెద్ద మార్పు సిద్ధమవుతూ ఉంటుంది. ఇప్పుడు కుంభరాశివారికి అలాంటి దశే నడుస్తుంది. బయటకు నిశ్శబ్దంగా కనిపించినా లోపల అదృష్ట చక్రం వేగంగా తిరుగుతుంది. మీరు గతంలో చాలా ప్రయత్నాలు చేసి ఫలితం రాక నిరాశ చెందిన రోజులు ఉన్నాయి. చాలాసార్లు మొదలుపెట్టిన పని మధ్యలోనే ఆగిపోయింది. నమ్మిన వారు వెనక్కి తగ్గారు. సహాయం చేస్తామని చెప్పినవారు చివరికి దూరమయ్యారు. కాని ఈ అనుభవాలన్నీ మిమ్మల్ని బలంగా తయారు చేశాయి. మీరు ఇప్పుడు ఎవరిని నమ్మాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ ముందుకు వెళ్లాలో తెలుసుకున్న స్థితిలో ఉన్నారు. అదే మీకు పెద్ద శక్తి. మే 5వ తేదీలోపు ఒక అనుకోని అవకాశం మీ జీవితంలోకి రావచ్చు. అది చిన్న విషయంలాగా అనిపించినా భవిష్యత్తులో చాలా పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం, ఒక సలహా, ఒక ఆహ్వానం లేదా ఒక కొత్త పని అవకాశం రూపంలో అది రావచ్చు. అందుకే ఈ రోజుల్లో మీ చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుడు చాలాసార్లు పెద్ద వరాన్ని చిన్న రూపంలో ఇస్తాడు. మీ మనసులో చాలా కాలంగా ఒక భయం ఉండొచ్చు. నేను మళ్లీ ఓడిపోతానేమో అని, మళ్లీ మోసం జరుగుతుందేమో అని, నా అదృష్టం నాతో ఉండదేమో అనే సందేహాలు మిమ్మల్ని వెంటాడి ఉండవచ్చు. కాని ఇప్పుడు ఆ భయాలను వదిలేయాలి. ఎందుకంటే మీరు పాత వ్యక్తి కాదు, అనుభవంతో పెరిగిన, తెలివితో ముందుకు వెళ్లే కొత్త వ్యక్తి అయ్యారు. ఈసారి మీరు తీసుకునే నిర్ణయాలు గతం కంటే బలంగా ఉంటాయి. కుంభరాశివారికి ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఆత్మవిశ్వాసం. ఇతరులు మిమ్మల్ని నమ్మకపోయినా మిమ్మల్ని మీరు నమ్మాలి. మీలో ఉన్న ప్రతిభను మీరు చిన్నగా చూడకండి. చాలామంది మీ శాంత స్వభావాన్ని బలహీనతగా భావిస్తారు. కాని సరైన సమయం వచ్చినప్పుడు మీ శక్తి అందరికీ తెలుస్తుంది. కుటుంబంలో కూడా మీకు మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక విషయం మళ్లీ చర్చకు రావచ్చు. ఇంట్లో ఉన్న గొడవలు తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం మిమ్మల్ని బలంగా మారుస్తుంది. మీ ఇంట్లో శుభకార్యం, కొనుగోలు, కొత్త నిర్ణయం లేదా ఆనంద వార్త వినిపించే సూచనలు ఉన్నాయి. ధన సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్తే మంచి లాభం ఉంటుంది. ఈ సమయంలో వచ్చిన ప్రతి రూపాయిని విలువగా చూడాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలి. చిన్న మొత్తంలో అయినా పొదుపు చెయ్యాలి. త్వరలో ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు అదే డబ్బు మీకు సహాయం చేస్తుంది. కొందరికి పాత బాకీలు తిరిగి రావచ్చు, కొందరికి జీతం పెరగవచ్చు, కొందరికి కొత్త ఆదాయం మొదలు కావచ్చు. ప్రేమ విషయాల్లో కూడా కొత్త శక్తి కనిపిస్తుంది. మీ హృదయాన్ని అర్థం చేసుకునే వ్యక్తి మీకు దగ్గరవుతారు. పాత అపార్థాలు తొలగిపోయి ఒంటరిగా ఉన్న కుంభరాశివారికి ఒక జంట దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. మే 5వ తేదీలోపు ఒక మంచి వార్త, ఒక మార్గం, ఒక పరిచయం లేదా ఒక నిర్ణయం మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరాశలో ఉండకండి. మీ ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించండి. హృదయంలో ఆశను వెలిగించండి. చివరిగా దైవ సందేశం ఇదే. ఇప్పటివరకు పరీక్షలు జరిగాయి, ఇక ఫలితాలు మొదలవుతున్నాయి. ఇప్పటివరకు కన్నీళ్లు వచ్చాయి, ఇక నవ్వులు మొదలవుతున్నాయి. ఇప్పటివరకు ఎదురు చూశారు, ఇక పొందే సమయం వచ్చింది. కుంభరాశివారికి ఇది అదృష్ట ద్వారం తెరుచుకునే సమయం. ధైర్యంగా ముందుకు సాగండి. మంచి రోజులు మీ వెంట నడుస్తున్నాయి. జై శనిదేవ్ అని కామెంట్ బాక్స్లో రాయండి. ఆ శనిదేవుడి యొక్క కృపా కటాక్షాలతో అనుకున్న విజయాలు, అద్భుతమైన ఫలితాలు మీరు సాధిస్తారు.